వేములవాడ ఆలయంలో 8 నెలలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాజన్న ఆలయానికి అనుబంధంగా భీమేశ్వర ఆలయం చరిత్రకెక్కింది. సరిగా ఇలాంటి సమయంలోనే ఈ 2 ఆలయాల్లో పెద్ద ఎత్తున పాములు సంచరిస్తూ ఉండడం కలకలం సృష్టిస్తోంది. గత 2 నెలల్లో సుమారు 20 పాములు కనిపించడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇక పాముల సంచారంపై వేములవాడలో కొత్త చర్చ మొదలైంది. అన్ని నాగుపాములు కావడంతో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. భక్తుల రద్దీ సమయాల్లో కూడా నాగుపాములు సంచరిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ నాగుపాములు శివుడి ప్రతిరూపం అంటున్నారు భక్తులు. భక్తితో వేములవాడ ప్రజలు పూజలు చేస్తున్నారు. ఈ నాగుపాములు ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయకపోవడంతో మరింత హైలైట్గా నిలుస్తోంది. అందుకే ఇది దేవుడి మహిమ అంటున్నారు భీమన్న భక్తులు. ఇక వేములవాడలో గత 2 నెలల్లో 20 నాగుపాముల్ని గుర్తించారు. భీమేశ్వర ఆలయంలో అయితే పెద్ద నాగుపాములు దర్శనమిచ్చాయి. దీంతో 20 నాగుపాముల్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టేశారు. పురాతన ఆలయం కావడమే పాముల సంచారానికి కారణమంటున్నారు. అభివృద్ధి పనులతోనే ఈ పాములు బయటకు వస్తున్నాయని స్నేక్ క్యాచర్ జగదీష్ అంటున్నాడు. భీమేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ఆలయం. వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఇది ఉంటుంది. వేములవాడ రాజన్న ఆలయంలో పూజల తర్వాత భీమేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యమైన షాప్ కూడా బాగా చిత్రీకి వచ్చినాం. ఏదేమైనా వేములవాడ రాజన్న ఆలయము, భీమేశ్వర ఆలయాలు నాగుపాముల సంచారంతో అరుదైన దృశ్యాలకు వేదికలయ్యాయి. ఈ భారీ నాగుపాములు ఎవరికీ హాని చేయకపోవడం ఊరటనిస్తోంది. దీనిని దేవుడి మహిమగా చెప్తోన్న పాముల విషయంలో అలర్ట్గా ఉండాలంటున్నారు స్నేక్ క్యాచర్స్ నిపుణులు. ఫోటో వద్దు ఏమొద్దు అనుకుంటా.